ఇప్పుడు చికెన్ కూర వండుతున్నా. ఇందాక చికెన్ కూర ఇట్లా చికెన్ వేసినప్పుడు కొంచెం పీసెస్ తీసి ఇట్లా ఫ్రై చేసుకుంటా అని చెప్పినా కదా. గట్లనే అట్లా ఫ్రై చేసిన టైంలో ఇట్లా మారుతూ ఉంటుంది దీక్షలు. ఇక ప్రాసెస్ అయితే మీకు అవసరం అంటే మీకు తెలిసిందే. ఏంటంటే ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకుంటా, పచ్చిమిరపకాయలు, లవంగా, ఇలాచి అన్నంలో పడేస్తా. ఫస్ట్ ఇట్లా టమాటా కూడా పేస్ట్ చేసేసుకుంటా. టమాటా పేస్ట్ చేసుకొని ఇట్లా కలుపుకొని టమాటా కూడా పేస్ట్ చేసుకొని కలుపుకున్న తర్వాత వేసుకుంటే మంచిగా చూడండి. ఆ గ్రేవీ మొత్తం కొంచెం మనకు ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాతనే బాగుంటుంది. అప్పుడు నేను కొంచెం పసుపు, కారం, ఉప్పు, కారం కొంచెం ఎక్కువ వేసుకుంటాను, స్పైసీగా తింటాను కాబట్టి. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత దోస్తులు అప్పుడు ఏం చేయాలంటే ఆ చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ మొత్తం మంచిగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొన్న తర్వాత ఆ చికెన్ అనేది నేను ఇందులో వేసేసి ఇప్పుడు చూడండి, చీమ నన్ను నేను వీడని నీడని నేనే అని అనుకుంటూ చీమ కూడా నాతో పాటు ఆ చికెన్లో ఉంది. వేసి వండలేదు, తీసేసాను. చూడండి అగో కింద పడేసిన. అగో చూడండి అనిపిస్తుందా? అగ్గో పోచమ్మ తల్లి పెట్టుకున్న నేను కూడా. అయితే ఆయనతో ఆ చికెన్ ముక్కల్ని అందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా మసాలాకు పట్టేట్టుకునే మసాలా, కొబ్బరి మసాలా అవి ఇవన్నీ వేయ దోస్తులు. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ మసాలా వాడము. నేనే మసాలా ప్రిపేర్ చేస్తా. అది ఎట్లా తయారు చేస్తా అనేది అది కూడా ఒకరోజు నేను వీడియో తీసి పెడతా. ఇందాక మీకు గరం మసాలా అని చూపించిన కదా, అది బయట మసాలా కూడా అస్సలు వాడను. నేను ఎట్లా మసాలా చేస్తా అనేది నేను మీకు కంపల్సరీగా నెక్స్ట్ ఆదివారం నేను మీకు చేసి చూపిస్తాను. సరేనా? చూడండి కొద్దిసేపటికే మంచిగా, అసలు నేను నీళ్ళు కూడా వేయదోస్తుంది చికెన్లో. అదే టమాటా ప్యూరీకే మంచిగా ఉడుకుతుంది. ఉడికినప్పుడు గరం మసాలా ఇదే మసాలా నేను ఎట్లా తయారు చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇలా ఫైనల్గా ఇక మనం ఏది వేస్తాం తెలుసు కదా మీకు, కొత్తిమీర వేసేసి అయిపోయింది. చికెన్ కర్రీ రెడీ. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు. నాకు చికెన్ కూర మీకు ఎలా నచ్చింది, ప్రాసెస్ మీరు ఇలానే చేస్తారా కామెంట్లో చెప్పండి. సరేనా? బాయ్.